ఉంటే మేము తప్పకుండా ఇప్పుడు కూడా అవకాశం ఇస్తా ఉన్నాం కదా, వచ్చి మాట్లాడండి, ఏదైనా ఇష్యూస్ ఉంటే మాట్లాడితే దానికి ప్రత్యామ్నాయ ఆలోచన కూడా చేసే ప్రయత్నం. అస్సలే వద్దు, మాకు ఇండస్ట్రీ వద్దు, ఈ రాష్ట్రంలోనే ఇండస్ట్రీ కావద్దు, అసలు మాకు ఉపాధి వద్దు, మాకు మా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలే వద్దు, మాకు ఇవన్నీ కూడా ఇవ్వవద్దు అని రాష్ట్ర ప్రజలైతే ఎవరు కోరుకోరు. అట్లా మా చదువుతా ఉన్న పిల్లలకి, నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించాలంటే ఇక్కడ పరిశ్రమలు రావాలని కోరుకునేవారు చాలా పెద్ద శాతంలో ఉంటారు. సరే, ఎవరికైనా భూములు కోల్పోతా ఉన్నారంటే నిజంగానే వారు భూములు కోల్పోతా ఉన్నాయి. వంశపారంపర్యంగా ఉన్నా లేకుంటే ఎమోషనల్ బాండింగ్తో ఉన్న వారి ఏదైతే వారికి ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నాయో వారి పరంగా డెఫినెట్లీ మాకైనా వారికైనా ఎవరికున్నా కానీ ఆ మమకారం ఉంటుంది. ఉన్నప్పుడు దాన్ని ఒక స్పష్టతతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసే కారణంలోనే ఒక ప్రజాస్వామిక వాదంలో టెంట్ ఏర్పాటు చేసుకొని ప్రజాభిప్రాయ సేకరణ భాగంలోనే అక్కడికి వెళ్ళటం జరిగింది. ఏమైనా ముఖ్యమంత్రి పిలుస్తారా? అది అసలు ఏమన్నా అసలు ఉందా? స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగం నుంచి తరఫున కూడా ఎక్కడ పొరపాట్లు ఉన్నాయో తప్పకుండా విచారణ తేలిపోతుంది. విచారణ ఈరోజు ఒక సీనియర్ పోలీస్ అధికారి పర్యవేక్షణలో విచారణ జరుగుతూ ఉంది. అన్ని విషయాలు కూడా స్పష్టంగా బయటికి రావడం జరుగుతుంది. జరిగిన తర్వాత మాట్లాడతాం. తుమ్మల గారు మీకు ఒక క్వశ్చన్ సార్. మేమేమి కుట్ర పన్నమని ఈరోజు కూడా చెప్తా ఉన్నాము. స్పష్టంగా వారికి సంబంధించిన మాజీ శాసనసభ్యులు వీడియో పరంగా మాట్లాడిన మాటలు ఉన్నాయి. మేమైతే మాట్లాడనీయలే కదండి. అది కూడా ఆలోచన చేస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని ఏదైనా కొత్తగా అట్లా పెట్టినరేమో అని. అది కూడా లేదు, అది కూడా వెరిఫై చేసి ఈ రోజు మేము చెప్తా ఉన్నాం. వారి పార్టీకి సంబంధించిన వారి మిత్రులే మాట్లాడినరు, మేము ఎవరెవరితో మాట్లాడినాం అని ఆయనే చెప్పిండు వీడియో పరంగా. ఇక మీరు వీడియో చూసి కూడా మమ్మల్ని అడిగితే ఎట్లా? ప్రజలందరూ కూడా స్పష్టంగా మొత్తం వీడియోలలో మీ టీవీలో కనబడుతుంది, వారి టీవీలో కనబడుతుంది, ఆఖరి టీ న్యూస్ లో కూడా కనబడుతూ ఉంది. ఇంకెట్లేనండి?